ఒక కాలంలో మన ఇండియా అనేక రాజుల చేతుల్లో ఉండేది. యుద్ధాలు, భయం, అన్యాయం ప్రతి ఒక్క చోట ఉన్న టైం అది. మహారాష్ట్రలో శివనేరి ఫోర్ట్‌లో ఒక చిన్న అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్. సాధారణ పిల్లాడే కానీ ఫ్యూచర్ ఇండియా హిస్టరీని మార్చిన ఒక గ్రేట్ కింగ్ అయ్యాడు. కానీ క్వెషన్ ఏంటంటే అంత చిన్న పిల్లోడు ఒక రాజుగా ఎలా మారాడు? ఇప్పుడు ఛత్రపతి శివాజీ చైల్డ్‌హుడ్ స్టోరీ అయితే మనం విన్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీడీ టాక్స్. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జననం వచ్చేసి 19 ఫిబ్రవరి 1930 శివనేరి ఫోర్ట్‌లో మహారాష్ట్రలో జన్మించాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తండ్రి పేరు షాహాజీ రాజే భోస్లే, తల్లి పేరు జీజాబాయి. ఛత్రపతి శివాజీకి ఫస్ట్ గురువు తన తల్లి జీజాబాయి. ఆ టైంలో మన ఇండియా ఇలా ఉండేది. కంటిన్యూయస్ వార్స్, పొలిటికల్ ఇన్‌స్టెబిలిటీ, కామన్ పీపుల్ సఫరింగ్ విత్ ఇన్‌జస్టిస్. కానీ శివాజీ మహారాజ్ బాల్యం మాత్రం చాలా డిఫరెంట్‌గా జరిగేది. ఎందుకంటే అతని అప్బ్రింగింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. ఛత్రపతి శివాజీకి ఫస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్ తన తల్లి జీజాబాయి. ఆమె కేవలం తల్లి మాత్రమే కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి ఆమె ఒక గైడెన్స్, ఒక లెర్నర్, ఒక టీచర్ మరియు ఒక ఇన్స్పిరేషన్ కూడా. ఆమె చెప్పిన కథలు మహాభారతం, రామాయణం, లార్డ్ రామధర్మ, లార్డ్ కృష్ణ స్ట్రాటజీస్, బ్రేవ్ వారియర్ స్టోరీస్. ఈ స్టోరీస్ అయితే తను ఛత్రపతి శివాజీకి అయితే రోజు చెప్పేది. ఈ కథల ద్వారా ఛత్రపతి శివాజీ నేర్చుకున్నది న్యాయం అన్నిటికంటే ఇంపార్టెంట్ అని, ధర్మం అంటే భయం కాదు, ధర్మం అంటే మంచి కోసం నిలబడడం అని ఈ స్టోరీస్ ద్వారా అయితే ఛత్రపతి శివాజీ అయితే నేర్చుకున్నాడు. జీజాబాయి ఛత్రపతి శివాజీకి ఎప్పుడు చెప్పేది, అన్యాయంని ఎప్పుడు యాక్సెప్ట్ చేయకు, సత్యం కోసమే నిలబడు అని. ఈ మాటలు శివాజీ మహారాజ్ చాలా గట్టిగా తన మైండ్లో అయితే ఫిక్స్ అయ్యాడు. అక్కడి నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక లీడర్ మైండ్ సెట్ అయితే స్టార్ట్ అయింది. శివాజీ మహారాజ్ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే చేయలేదు. తన లెర్నింగ్ చాలా ప్రాక్టికల్గా ఉండేది. అతను నేర్చుకునేది షార్ట్ ఫైటింగ్, హార్స్ రైడింగ్, ఆర్చరీ, స్ట్రాటజీ అండ్ అబ్జర్వేషన్ స్కిల్స్. శివాజీ మహారాజ్ చాలా స్ట్రాంగ్గా థింక్ చేసేవాడు. ఎలా అంటే అసలు ఎందుకు ఫోర్ట్స్ అనేది హిల్స్ మీదే కడతారు, సోల్జర్స్ ఎలా మూవ్ అవుతారు, అండ్ మన ఎదురుగా ఉన్న ఎనిమీస్ ఎలా మనల్ని డిఫీట్ చేస్తారు, ఎలా ప్లాన్ చేస్తారు అని చాలా డీప్గా థింక్ చేసేవాడు. ఈవెన్ స్మాల్ ఏజ్లో హీ థాట్ లైక్ ఏ కమాండర్. శివాజీ మహారాజ్ చాలా క్యూరియస్ అబ్బాయి. తను అబ్జర్వ్ చేసేది, కోర్ట్ పొలిటికల్స్ అబ్జర్వ్ చేసేవాడు, విలేజ్ పైన జరిగే ఇంజస్టిస్ చూసేవాడు. శివాజీ మహారాజ్ కొన్నిసార్లు ఇలా అయితే క్వశ్చన్ అడుగుతారు, స్ట్రాంగ్ వాళ్ళు ఎందుకు వీక్ వాళ్ళనే రూల్ చేస్తారు అని. ఛత్రపతి శివాజీ మహారాజ్ టీచర్స్, స్కాలర్స్, వారియర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ పీపుల్స్ అయితే ఛత్రపతి శివాజీని టీచ్ చేశారు. వాళ్ళు నేర్పించిన విషయాలు అడ్మినిస్ట్రేషన్, ఎథిక్, లీడర్షిప్, థింకింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఆ టీచర్స్ అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఇవైతే నేర్పించారు. చిన్న వయసులోనే ఛత్రపతి శివాజీకి ఒక స్ట్రాంగ్ విజన్ ఉండేది. జస్టిస్ ఉన్న రాజ్యం, ఫీల్ లేకుండా ఉండే సొసైటీ, ప్రజల కోసం పనిచేయాలి అనే సిస్టమ్. ఈ ఐడియా స్లోగా ఫామ్ అయ్యి హిందవీ స్వరాజ్యం అనే ఒక కాన్సెప్ట్గా మారింది. ఇది కేవలం ఛత్రపతి శివాజీకి ఒక డ్రీమ్ కాదు, మిషన్ స్టార్ట్ అవుతున్న ఒక మూమెంట్ లాంటిది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్యాలెసెస్లో పెరిగిన కింగ్ కాదు, అతను శివనేరి ఫోర్ట్ ఎన్విరాన్మెంటల్లో పెరిగాడు. జీజాబాయి గైడెన్స్లో ఎపిక్ స్టోరీస్, రియల్ లైఫ్ అబ్జర్వేషన్ స్టోరీస్ ద్వారా అయితే పెరిగాడు. ఒక పవర్ఫుల్ లెసన్, గ్రేట్ లీడర్స్ ఆర్ నాట్ బార్న్, దే మేడ్. ఈ వీడియోలో మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ చైల్డ్హుడ్ అయితే విన్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎనిమీస్ని ఎలా డిఫీట్ చేసేవాడు, తన స్ట్రాటజీస్ ఏంటో అయితే విందాం. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ అయితే చేయండి. ఇలాంటి మోర్ హిస్టారికల్ పవర్ఫుల్ స్టోరీస్ కోసం మా ఎంసీడీ టాక్స్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు థింక్ స్మార్ట్.